నమస్తే నమస్తే సార్. లాస్ట్ వీక్ నష్టాల్లో ముగిసింది. ఈ వారం కూడా కొంచెం పరిమిత శ్రేణిలోనే కదలికలు ఉండొచ్చు అని ఇండికేషన్ వస్తుంది. నిఫ్టీ 21,600 వద్ద ప్రధాన మద్దతుతో బేరిష్ ట్రెండ్లను ఎదుర్కొంటున్న కారణంగా భారత్ స్టాక్ మార్కెట్లు క్రితం వారంలో నష్టంలో ముగిసిన విషయాన్ని మనం ప్రస్తావిస్తున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు మార్కెట్లో బేరిష్ దృష్ట్యా ఈ వారము అలాగే ఉండొచ్చు. నిఫ్టీకి 21,600 దగ్గర మేజర్ సపోర్ట్ దొరికింది. అది ఒకవేళ బ్రేక్అవుట్ అయితే 21,450 ఆర్ 21,250 స్థాయిల వరకు సూచి పతనమయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దిద్దుబాటు అనివార్యం, అంతేనంటారా? ఎస్ 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 మనం గత వారం కూడా మనం చెప్పుకున్నాం. మార్కెట్లో ఏదైతే 22,000 నిఫ్టీ, ప్రధానంగా నిఫ్టీ 22,000 బ్రేక్ అవనంత వరకు కూడా మార్కెట్లో బేరిష్ ట్రెండే కంటిన్యూ చేసే అవకాశం ఉంది. అందులోనే భాగంగానే మనకి బేరిష్ ట్రెండ్ లో ఏదైతే 21,600 అనేది గ్రేటెస్ట్ సపోర్ట్ గా చెప్తున్నాం మనం. అది 22,600 బిలో కానీ ట్రేడ్ అవుతే మార్కెట్ లో డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఒకవేళ అది బ్రేక్ అవుతే మాత్రం 22,250 అదే 450 250 అంటే అక్కడి నుంచి ఒక 400 పాయింట్లు మార్కెట్ లో ఒక డౌన్ ట్రెండ్ రావడానికి స్కోప్ అయితే కనిపిస్తుంది. ఈ రోజు మనం చూసుకున్నట్టయితే మార్కెట్ ఓపెనింగ్ అయితే ఏదైతే ఇంటర్నేషనల్ మార్కెట్స్ అన్ని కొంచెం పాజిటివ్ ఉండడం వల్ల మార్కెట్ అయితే కొంచెం స్లైట్లీ పాజిటివ్ గా ఓపెన్ అయ్యి గ్యాప్ అప్ లో ఓపెన్ అవుతుంది అని అనుకున్నప్పుడు కూడా స్లైట్లీ పాజిటివ్ గా ఓపెన్ అయింది. ఇది మార్కెట్ లో ఇప్పుడు 21,800 890 880 రేంజ్ లో ట్రేడ్ అవుతుంది. కానీ ఇది ఒకవేళ ఏదైనా పుల్ బ్యాక్ తీసుకుని మళ్ళీ ఏదైనా 21,900 950 వరకు ఒక 100-150 పాయింట్లు పైకి బుల్లిష్ ట్రెండ్ కి వెళ్ళినప్పుడు కూడా ఓవరాల్ గా కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ డౌన్ ట్రెండ్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఒక విధంగా చూసుకుంటే నిఫ్టీ అయితే పాజిటివ్ లో ఉంది, కానీ ఈ రోజున బ్యాంక్ నిఫ్టీ అయితే ఇంకా పాజిటివ్ లోకి రాలేదు. బ్యాంక్ నిఫ్టీ అయితే నెగిటివ్ లో నడుస్తుంది. ఆల్రెడీ 120 పాయింట్స్ మైనస్ లో నడుస్తుంది బ్యాంక్ నిఫ్టీ. కాకపోతే ఏంటంటే మిక్స్డ్ రిజల్ట్ ఉంది కాబట్టి రెండాటిలోనూ కొంచెం మార్కెట్ లో కొంచెం కన్సాలిడేషన్ నుంచి మార్కెట్ లో డౌన్ ట్రెండ్ రావడానికి ఎక్కువ అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అయితే ఈ వారం ఎఫ్ఎంసీజీ అలాగే బ్యాంకింగ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, లోహ రంగాల్లో షేర్లు లాభపడే అవకాశం ఉందనే సూచన వస్తుంది. ఎంతవరకు దీన్ని జస్టిఫై చేస్తారు? యాక్చువల్ గా ఏదైతే మార్కెట్ టెక్నికల్ గా ఎలా ఉన్నప్పటికీ కూడాను మనకి ఈ స్టాక్స్ వచ్చేటప్పటికి స్టాక్ ఇండిపెండెంట్ క్యారెక్టర్ అని చెప్తున్నాం కదా, అలాగే ఈ రోజు వచ్చేటప్పటికి ఫార్మా సెక్టర్ కొంచెం బాగా లాభపడటానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఆల్రెడీ మనం జైడస్ లైఫ్ ఆల్రెడీ లాస్ట్ 3-4 సెషన్ నుంచి కూడా మనం చెప్తున్నాం, మనం రికమెండ్ కూడా చేస్తాం జైడస్ లైఫ్ అని. అది ఆల్రెడీ ఈ రోజున ఒక 3% ప్లస్ లో మార్కెట్ లో ట్రేడ్ అవుతుంది. అదేవిధంగా దివిస్ ల్యాబొరేటరీస్ ఒకటి, అదేవిధంగా మనకి లారస్ ల్యాబ్స్ దివిస్ ల్యాబొరేటరీస్ లో ఈ రోజున మార్కెట్ లో కొంచెం పాజిటివ్ అట్మాస్ఫియర్ అయితే కనపడుతుంది. అదేవిధంగా మనం చెప్పిన జైడస్ లైఫ్ కూడా మార్కెట్ లో ఈ రోజున మార్కెట్ లో ఫార్మా కంపెనీస్ దాంట్లో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మీరు ఏదైతే చెప్పారు నోటిఫై చేశారు, బ్యాంకింగ్ సెక్టర్ మాత్రం ఈ రోజు కొంచెం డౌన్ ట్రెండ్ లో ఉండే అవకాశం ఉంది. యాక్చువల్ గా ప్రధాన బ్యాంక్స్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోటక్ బ్యాంకు లేదా ఐసిఐసిఐ బ్యాంక్ ఇవన్నీ కూడా మైనస్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. కాబట్టి ఈ రోజున కొంచెం కన్సాలిడేషన్ అయిన తర్వాత సెకండ్ హాఫ్ లో కూడా కొంచెం మైనస్ లోకి వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. యాక్చువల్ గా హెచ్డిఎఫ్సి లాంటి బ్యాంక్ కొంచెం బాగా డ్రాస్టికల్ గా పడటం వల్ల ఈ రోజు కొంచెం ఏదో ఆ లిటిల్ బిట్ ప్లస్ లో ఉన్నప్పటికి కూడా 0.6% ప్లస్ లో ఉన్నప్పుడు కూడా సెకండ్ హాఫ్ లో ఒకవేళ మార్కెట్ అయినా డౌన్ ట్రెండ్ కి వస్తే హెచ్డిఎఫ్సి లాంటి బ్యాంకు, యాక్సిస్ లాంటి బ్యాంక్ కూడా, ఐసిఐసిఐ బ్యాంకు, కోటక్ బ్యాంకు డౌన్ ట్రెండ్ ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా బేరిష్ లో పార్టిసిపేట్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. రైట్. అయితే లాస్ట్ వీక్ మనం చూసాం, మీరు చెప్పినట్టు ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆయిల్ అండ్ గ్యాస్ ఈ రెండు కూడా అదరగొట్టాయి లాస్ట్ వీక్. బట్ ఇప్పుడే అంటున్నారు ఈసారి ఈ వీక్ మాత్రం బ్యాంకింగ్ సెక్టర్ కొంత ఒడిదుడుకులు ఏమన్నా ఎదుర్కొనే అవకాశం ఉందని అంటున్నారు మీరు. హౌ అబౌట్ ఆయిల్ అండ్ గ్యాస్ అండి? యాక్చువల్ గా ఏదైతే గ్యాస్ అండ్ ఆయిల్ ఓఎన్జీసీ రిజల్ట్ ఒకటి కొంచెం మైనస్ లో ఇవ్వడం వల్ల కొంచెం సెంటిమెంటల్ గా కొంచెం డౌన్ ట్రెండ్ ఉండే అవకాశం ఉంది. ఏదైతే మనకి ఓఎన్జీసీ దాన్ని ఎనర్జీ సెక్టర్ లో కూడా తీసుకుంటాం కాబట్టి కొంచెం ఈ వీక్ మాత్రం కొంచెం ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ సంబంధించింది, అదేవిధంగా ఆయిల్ కంపెనీస్ కూడా కొంచెం స్తబ్దంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఒకవేళ ఏదైనా ఈ బేరిష్ ట్రెండ్ లో, ఎందుకంటే ఆల్రెడీ ఒక 1 month or 2 months నుంచి ఒకే ర్యాలీ పార్టిసిపేట్ చేస్తున్నాయి కాబట్టి కన్సాలిడేషన్ టు బేరిష్ ట్రెండ్ లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ప్రధానంగా ఓఎన్జీసీ లాంటి రిజల్ట్ కూడా ఒక 14% మైనస్ లో రిజల్ట్ ఇవ్వడం వల్ల కొంచెం ఈ ఎనర్జీ సెక్టర్ సంబంధించిన ఆయిల్ కంపెనీస్ మాత్రం కొంచెం డౌన్ ట్రెండ్ లో ఉండే అవకాశం ఉంది. మార్కెట్ కూడా ఏదైతే బేరిష్ పార్టిసిపేషన్ ఎక్కువగా ఉంటే మాత్రం ఇవి కూడా మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. సో ఈ రోజు టాప్ గైనర్స్ చూస్తే ఇందాక మీరు చెప్పారు జైడస్ లైఫ్ అండ్ దివీస్ ల్యాబ్స్, దాంతోపాటు డాక్టర్ రెడ్డీస్ కూడా టాప్ గైనర్స్ కనిపిస్తుందండి. అంటే
ఫార్మా సెక్టర్ సంబంధించి దివీస్ ల్యాబొరేటరీస్, లారస్ ల్యాబొరేటరీస్ మనం ఏవైతే చెప్పామో వాటితో భాగంగానే రెడ్డిస్ కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. రెడ్డిస్ ఆల్రెడీ లాస్ట్ ఒక 1 month నుంచి కూడా చాలా ప్రోగ్రెసివ్ గానే ఉంది మార్కెట్ లోను. దాంతో పాటుగానే ఈ స్టాక్స్ ను కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. అదేవిధంగా మనకి ఈ రోజు ఎస్పెషల్లీ ఇంట్రాడే ట్రేడ్ చేసుకునే వాళ్ళకైతే ఈ రోజు విషయంలో స్టాక్స్ విషయంలో చూసుకున్నట్టయితే మనం ఏదైతే మనకి బేరిష్ స్టాక్స్ పార్టిసిపేట్ చేయడం కాకుండా మనకి బులిష్ లో ఏదన్నా కొంచెం పాజిటివ్ గా ఉండే స్టాక్స్ అంటే అవి మనం ప్రధానంగా ఫార్మా దానికే చెప్పుకోవచ్చు. ఆ ఫార్మా దాంట్లో కూడా మనం ఏదైతే మనకి ఈ డాక్టర్ రెడ్డిస్ లాంటిది, దివీస్ లాంటిది, అదేవిధంగా లారస్ ల్యాబ్స్ గారు చెప్తున్నామో అదే మనకి ముందుకెళ్లే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. రైట్. అంటే ఐటీకి వచ్చేప్పటికి హెచ్సిఎల్ టెక్నాలజీస్ పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుందండి. హెచ్సిఎల్ టెక్నాలజీస్ యాక్చువల్గా ఏదైతే హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఇప్పుడు ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది 1660 లో ట్రేడ్ అవుతుంది. మనం ఇది యాక్చువల్గా 1200 దగ్గర నుంచి కూడా మనం రికమెండ్ చేస్తున్నాం. ఇది యాక్చువల్గా దీంట్లో ఏదైతే ఐటీ దానికి సంబంధించిన దాంట్లో విప్రో అండ్ హెచ్సిఎల్ టెక్నాలజీ ఈ రోజు కొంచెం ప్రోగ్రెసివ్ ఉండే అవకాశం ఉంది. దాంట్లో భాగంగానే ఈ రోజు 1660 దగ్గర ట్రేడ్ అవుతుంది. జస్ట్ ఒక 1%, 1.8% లో మనకి ప్లస్ లో ట్రేడ్ అవుతుంది. ఒకవేళ ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్ ది స్టాక్ ఫర్ అయినా 1 week or 1 month హోల్డ్ చేయగలిగితే హెచ్సిఎల్ టెక్నాలజీస్ అండ్ విప్రో కూడా అరౌండ్ 500 రేంజ్ లో మంచి ప్రైస్ లో ఉందని చెప్పుకోవాలి. విప్రో కూడాను విప్రోలో కూడా మీకు మంచి ప్రాఫిట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ రోజు అయితే ఎస్పెషల్లీ మార్కెట్ లో అయితే విప్రో కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. రైట్. టాప్ రికమెండేషన్స్ లోకి వచ్చేప్పటికి గ్రాసిమ్ ఇండస్ట్రీస్ కనిపిస్తోందండి. అంటే లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి అప్ ట్రెండ్లో కొనసాగుతూ వస్తుంది. ఈ షేర్లు డిసెంబర్ నుంచి కన్సాలిడేట్ అవుతున్నాయి. ఒక కాలర్ లైన్లో ఉన్నారండి, మూర్తిగా నాయుడు గారు. సాయి హరితేజ్ గారు మీతో మాట్లాడాలనుకుంటున్నారు. సాయి హరితేజ్ గారు నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కోదాడ నుంచి సాయి హరితేజ్ గారు అండి. సార్ చెప్పండి సార్. సార్ నమస్తే సార్. నమస్తే. ఈ ఐఆర్ఎఫ్సి స్టాక్ ఒకటి కొనుక్కున్నా సార్. ఏదండి ఐఆర్ఎఫ్సి అండి? ఎస్ సార్. ఓకే. అది డౌన్ ట్రెండ్ లో ట్రేడ్ అవుతుంది సార్. ఓకే. మీరు అంటే యాక్చువల్గా ఏ ప్రైస్ లో తీసుకున్నారు మీరు దీన్ని? దాన్ని 160 లో తీసుకున్నాను సార్. ఓకే ఓకే. యాక్చువల్గా ఏంటంటే ఇది జనవరి 1st నుంచి కూడా ఇది ఒక బ్రేక్అవుట్ తీసుకుని 100 రూపాయల దగ్గర నుంచి టేక్ ఆఫ్ అయింది. ఇది డ్రాస్టికల్ గా ఒకసారిగా 180 రూపీస్ వరకు పెరిగింది. ఒకవేళ మీరు 160 రూపీస్ దగ్గర తీసుకున్నారంటున్నారు కదా? అవును సార్. ఇది యాక్చువల్గా అయితే 137 రూపీస్ దగ్గర మీరు స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. ఒకవేళ 137 వరకు రాకుండా మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుంటే మళ్ళీ మార్కెట్ లో కొంచెం ముందుకెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది 100 రూపాయల నుంచి 180 రూపాయల వరకు 190 రూపాయల వరకు ఒకే స్ట్రెచ్ లో పెరిగింది కూడా ఒక రిట్రేస్మెంట్ ఉంటుంది. ఆ రిట్రేస్మెంట్ 145 or 140 దగ్గర మనకి ఆగే అవకాశం ఉంది. ఒకవేళ 140 దగ్గర కూడా ఆగకపోతే 137 దగ్గర అయితే మీరు స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. ఎందుకంటే కొద్ది రోజులు కన్సల్టేషన్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. కాకపోతే స్టాక్ అయితే మాత్రం మీరు లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకోగలిగితే మాత్రం మంచి స్టాక్ అయింది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకా ఎడ్యులెస్ ఫైనాన్షియల్ సర్వీస్ ఉంది కదండి? ఇదండి ఎడ్యులెస్ EDLEWSS ఫైనాన్షియల్ సర్వీస్ అది. ఎడిల్వైజ్ సార్. ఎడిల్వైజ్ అదేనండి మూర్తిగా. ఎడిల్వైజ్ ఫైనాన్స్ సర్వీసెస్ మీరు అంటే అది మీరు ఏ ప్రైస్ లో తీసుకున్నారు? 77 లో తీసుకున్నాను సార్. ఓకే ఓకే. ఇప్పుడు 70 రూపీస్ ట్రేడ్ అవుతుంది. అవును. అంటే యాక్చువల్గా ఏంటంటే ఇలాంటి దాంట్లో కన్నా మీరు ఇంకా ఫైనాన్స్ ఏంజల్ వన్ కానీ లేకపోతే మోతీలాల్ వాసులు కానీ ఒకవేళ ఎలాంటి ఫైనాన్షియల్ సెక్టర్ దాంట్లో తీసుకోవాలనుకుంటే ఆ టైప్ ఆఫ్ కొంచెం అగ్రెసివ్గా ఉండే స్టాక్స్ తీసుకుంటే మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ ప్రకారం బాగుంటుంది. మీకు దీంట్లో కొంచెం పుల్ బ్యాక్ వచ్చే అవకాశం అయితే ఉంది 73 పైన. ఒకవేళ మీరు దీంట్లో కానీ మూమెంట్ కానీ రాకపోతే 67 కానీ వస్తే మాత్రం ఎగ్జిట్ అయిపోండి. అదర్వైజ్ 73 పైకి వెళ్ళినప్పుడు కూడా మీరు బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత దీంట్లో జాజర్లాస్ బాగులు ఎగ్జిట్ అయ్యి మీరు ఫైనాన్షియల్ సెక్టర్ లో ఉన్నటువంటి ఏంజల్ వన్ కానీ లేకపోతే బిఎస్సి ఇండియా కానీ ఎంసీఎక్స్ కానీ అంటే ఐకాన్ ట్రేడింగ్ రిలేటెడ్ కాబట్టి అలాంటి స్టాక్స్ తీసుకుంటే మీకు మంచి లాభాలు ప్లస్ కంటిన్యూటీ ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉన్నది క్వార్టర్ ఆన్ క్వార్టర్. రైట్ అండి. రైట్. మనం గ్రాసిమ్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకుంటున్నాం సార్. అంటే 2050 స్థాయిలో 2 నెలలుగా మంచి బేస్ ఏర్పడింది. అయితే మీరు యూ బీన్ సజెస్టింగ్ 2120 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమంటారు. యాక్చువల్గా ఏంటంటే ఇది ఏదంటే ఒక 1 week or 1 month పొజిషనల్ గా ట్రేడ్ చేసుకునే వాళ్ళకి మనం ఆల్రెడీ ఇది రికమెండ్ చేయడం జరిగింది. మన ఫ్రైడే నుంచి కూడా రికమెండ్ చేస్తున్నాం. ఇది 2150 దగ్గర నుంచి కూడా
మార్కెట్ లో ఇది టేక్ ఆఫ్ తీసుకుని అట్లీస్ట్ ఒక 200 నుంచి 250 పాయింట్స్ మార్కెట్ లో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. గ్రాసిమ్ అనేది ఒక టెక్స్టైల్ ఇండస్ట్రీ ఇది మార్కెట్ లో ఇది లాస్ట్ నవంబర్ దగ్గర నుంచి చూసుకున్నట్టయితే ఒక 1900 దగ్గర నుంచి ఇది ప్రజెంట్ 2200 దగ్గర ట్రేడ్ అవుతుంది. మార్కెట్ లో ఇంకా ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. రైట్, నెక్స్ట్ వచ్చేప్పటికి యూఆర్ సజెస్టింగ్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఫ్రమ్ ఇది బ్యాంకింగ్ సెక్టర్ నుంచి మూడో త్రైమాసికం థర్డ్ క్వార్టర్లో మంచి గణాంకాలు నమోదు చేసింది. దూకుడు కనపరుస్తుంది కాబట్టి జనవరి ఆఖరి వారం నుంచి షేర్లకు డిమాండ్ పెరగటం కూడా మనం గమనించాం. ఇది ఎంతవరకు సజెస్టబుల్? స్టాప్ లాస్ మీరు బ్యాంక్ ఆఫ్ బరోడా గారు చెప్పింది. అవును, బ్యాంక్ ఆఫ్ బరోడా. బ్యాంక్ ఆఫ్ బరోడా కరెక్ట్ గా డిసెంబర్ 1 తారీఖు నుంచి కూడా ఇది 2000 పై నుంచి మార్కెట్ లో 200 రూపాయల పై నుంచి 205, 210 దగ్గర నుంచి మార్కెట్ లో మీరు అన్నట్టుగా ఒక దూకుడు ప్రదర్శించింది. 265 రూపాయలు, 270 రూపాయలు ట్రేడ్ అవుతుంది. ఇది మార్కెట్ లో ఇది కొంచెం బ్యాంకింగ్ సెక్టర్ లో మీరు పర్వాలేదు హోల్డ్ చేసుకోగలరు అనుకుంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో ఈ బ్యాంక్ కూడా మీరు, ఎందుకంటే ప్రైస్ కూడా చాలా కంఫర్టబుల్ గా ప్లస్ మార్కెట్ ఇది ఏదైతే ఇప్పుడు 200 నుంచి 270 రూపాయల వరకు వెళ్ళింది, ఇక్కడ నుంచి 350 రూపాయలు 400 రూపాయలు టచ్ చేయడానికి కూడా మంచి స్కోప్ ఉన్నటువంటి స్టాక్. ఏదైతే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ కాస్ట్ అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ దీని యొక్క బ్యాలెన్స్ షీట్ కానీ చాలా ప్రోగ్రెసివ్ గా ఉన్నది. దీని యొక్క ఏదైతే బిజినెస్ గ్రోత్ కూడా బాగా దూకుడుగానే ఉండటం వల్ల ఇలాంటి స్టాక్స్ లో కూడా మనం హోల్డ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఇది ఏదైనా మార్కెట్ కరెక్షన్ జరిగితే ఏదైనా కొంచెం కరెక్షన్ డౌన్ ట్రెండ్ కి వస్తే ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్ ఫర్ నెక్స్ట్ 6 months. ఓకే, అంటే మనం లాస్ట్ 2 సెషన్స్లో చూస్తే, మీరు లాస్ట్ వీక్ కూడా చెప్పారు, 2 సెషన్స్లో చూస్తే దాదాపు 7% మేర ప్రాఫిట్ కనిపించింది ఇందులో. అవునండి మనం 239, 240 రేంజ్ లో మనం బై చేసుకోమని చెప్పి 270 రేంజ్ లో నడుస్తుంది. ఓకే, 7% వరకు కూడా ప్రాఫిట్ వచ్చింది. అయినప్పుడు ఇంకా మనకి ఏదైతే ఏదైనా మనం ఒక స్టాక్ ని మనం దాని మీద బాగా బిలీవ్ చేస్తే దాన్ని అట్లీస్ట్ 6 months నుంచి 1 year హోల్డ్ చేయాలి. అట్లీస్ట్ ఎలాంటి స్టాక్ అయితే ఒక 6 months హోల్డ్ చేయగలిగినా సరే మంచి రిటర్న్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్, నెక్స్ట్ ఇన్ఫ్రాకి వచ్చేప్పటికంటే అంబుజా సిమెంట్స్ సజెస్టివ్గా కనిపిస్తుంది. నిఫ్టీతో పోలిస్తే ఈ కంపెనీ షేర్లు కొంచెం మెరుగ్గా ట్రేడ్ అవుతున్నాయి. అంచనాలను మించి ఫలితాలు విడుదల చేయటమే ఇందుకు కారణం అంటున్నారు. కొన్ని నెలలు కన్సాలిడేట్ అయిన ఈ కౌంటర్లో నవంబర్ ఆఖరిలో బులిష్నెస్ మొదలైంది. అండ్ మీరు 200 దగ్గర 600 దగ్గర బ్రేక్ చేయొచ్చు అంటున్నారు సమీప నిరోధ స్థాయి. మదుపర్లు లాస్ట్ స్టాప్ లాస్ 558 సజెస్ట్ చేస్తున్నారు. యాక్చువల్గా ఇది ఎగ్జాక్ట్ గా మనకి డిసెంబర్ దగ్గర నుంచి ఏదైతే ర్యాలీ స్టార్ట్ అయిందో అందులో భాగంగానే మనకి సిమెంట్ ఇండస్ట్రీలో ప్రధానంగా చెప్పుకోదగ్గ స్టాక్స్ లో 3 స్టాక్స్ మనం చెప్పుకుంటాము. ఏసీసీ సిమెంట్, అంబుజా సిమెంట్, అల్ట్రాటెక్ సిమెంట్. అల్ట్రాటెక్ సిమెంట్ నెంబర్ 1 పొజిషన్ లో ఉంటుంది. కానీ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో 10,000 పైన ఈచ్ స్టాక్ ఉంటుంది కాబట్టి కొద్దిగా సైకలాజికల్ గా ఇన్వెస్టర్స్ సిమెంట్ ఇండస్ట్రీలో ఏసీసీ కానీ అంబుజా కానీ సెలెక్ట్ చేసుకుంటారు. దాంట్లో అంబుజా ఇస్ ద బెస్ట్ పిక్ అని చెప్పుకోవచ్చు, మనం బెస్ట్ సెలెక్షన్ అని చెప్పుకోవచ్చు. మనది డిసెంబర్ స్టార్టింగ్ లోనే మనకి 450 రూపీస్ దగ్గర మనం టేక్ ఆఫ్ అయినప్పుడు మనం సజెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు 580 రూపీస్ నడుస్తుంది. ఇది 550 జస్ట్ ఇది ఈ వీక్ లో లాస్ట్ వీక్ చూసుకున్నట్టయితే కన్సాలిడేషన్ నుంచి 550 దగ్గర నుంచి మనకి టేక్ ఆఫ్ అవుతుంది. ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ 550 స్టాప్ లాస్ గా మెయింటైన్ చేస్తే మనకు ఒక 3 months నుంచి 6 months నుంచి కానీ హోల్డ్ చేసినట్టయితే 25% నుంచి 40% కూడా మార్కెట్ లో కొంచెం స్వింగ్ రావడానికి సిమెంట్ ఇండస్ట్రీలో. ఎందుకంటే కన్స్ట్రక్షన్ ఎప్పుడైతే టేక్ ఆఫ్ అవుతుందో దానికి తగ్గ అనుబంధ సంస్థలైనటువంటి స్టీల్ కానీ సిమెంట్ కానీ లేకపోతే దీనికి సంబంధించిన కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ కి సంబంధించినట్లు కానీ సెరామిక్ సంబంధించిన కంపెనీస్ కానీ టైల్స్ కి సంబంధించిన కంపెనీస్ కానీ కొంచెం ప్రోగ్రెస్ గా ఉండే అవకాశం ఉంది. అంటే సీజనల్ గా చూసుకున్నట్టయితే ఎందుకంటే సమ్మర్ లో కన్స్ట్రక్షన్స్ బాగా జరుగుతాయి కాబట్టి ఇట్స్ టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంది జనవరి దగ్గర నుంచి. అదేవిధంగా ఇది డిసెంబర్ దగ్గర నుంచి టేక్ ఆఫ్ అవుతే 450 రూపాయల దగ్గర నుంచి ఇప్పుడు ప్రెసెంట్ 580 రూపీస్ నడుస్తుంది. ఒక 650 or 700 రూపీస్ వరకు వెళ్ళడానికి మంచి స్కోప్ అయితే కనిపిస్తున్న కంపెనీ అంబుజా సిమెంట్స్. రైట్, రెండోది మరి భారత్ ఫోర్జ్ ఇన్ఫ్యాక్ట్ ఇది చాలా నాళ్ళుగా అది అప్ ట్రెండ్లోనే నడుస్తూ ఉంది. కొంచెం స్మాల్ కరెక్షన్ టుక్ ప్లేస్ ఈ మధ్యకాలంలో ఈ కౌంటర్లో. జనవరి నుంచి ఇప్పటివరకు రౌండింగ్ బాటమ్ ఏర్పడిన పరిస్థితి చూసాం. ఫలితాలు కూడా బాగున్నాయి, షేర్లు కూడా. ఇది ఎప్పటి నుంచో చెప్తున్నారు, ఫర్ ద లాస్ట్ 3 weeks యూ హెవ్ బీన్ సజెస్టింగ్. యాక్చువల్ గా మన లాస్ట్ 3 weeks నుంచి అంటే యాక్చువల్ గా మనం ఏదైతే జనవరి 1st week నుంచి కూడా మనం చెప్తున్నది ఏంటంటే మార్కెట్ ఇది 1200 రూపీస్ దగ్గర బాటమ్ అవుట్ అయ్యి టేక్ ఆఫ్ అవుతుందని చెప్పాం. ఆల్రెడీ ఒక 100 రూపాయలు పెరిగింది. కానీ బిగ్ స్కోప్ 1500 రూపీస్ వరకు వెళ్ళడానికి వెరీ బిగ్ స్కోప్ ఉంది. ఆటోమొబైల్ ఎక్విప్మెంట్ సంబంధించినటువంటి ఈ కంపెనీలో మనకి అద్భుతమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. నిజంగా నవంబర్ నుంచి చూసుకున్నట్టయితే నవంబర్ లో ఈ స్టాక్ వచ్చేటప్పటికి 1000 రూపీసే ఉంది. ఇది ఇక్కడ నుంచి ఆల్రెడీ 30% ఆల్రెడీ మనం పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇంకొక 30 to 40% పెరగడానికి మంచి స్కోప్ ఉన్నటువంటి స్టాక్.
ఇలాంటి దాంట్లో మనకి బెట్ చేస్తే సేఫెస్ట్ అంటే క్యాపిటలైజేషన్ ఉన్నది స్టాక్, మంచి రిటర్న్స్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉన్నటువంటి స్టాక్ ఇది. అయితే స్టాప్ లాస్ వచ్చేప్పటికి మీరు 1275 దగ్గర సజెస్ట్ చేస్తున్నారు. చూస్తే Yes, yes, ఇప్పుడు పొజిషనల్ 1300 ఇన్వెస్టర్స్ నడుస్తుంది ఇప్పుడు. 1300 దగ్గర నుంచి 1450/1525 రూపీస్ టార్గెట్ ధరతో పొజిషన్ తీసుకునేందుకు పరిశీలించంటున్నారు. ఎస్ 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 మార్కెట్ లో కొంచెం టేక్ ఆఫ్ తీసుకుని అప్ ట్రెండ్ వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇలాంటి ఏదైనా కరెక్షన్ జరిగినప్పుడు కొంచెం డౌన్ ట్రెండ్కి వస్తే ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్ చేస్తే, ఎందుకంటే ఆల్రెడీ బ్రేక్అవుట్ వచ్చింది. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూసుకుంటే క్వార్టర్ రిజల్ట్ చూసుకుంటే అన్ని రకాలుగా బాగుంది కాబట్టి ఇలాంటి వాటిలో కొంచెం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది సార్. రైట్. నెక్స్ట్ ధర్మాక్స్ లిమిటెడ్ కూడా మీరు చెప్పారు కౌంటర్లో నవంబర్ 30వ తారీఖు భారీ కొనుగోళ్లు జరిగాయి. అప్పటి నుంచి కూడా స్టాక్ అప్ ట్రెండ్లో దూసుకెళ్తోంది. ట్రేడింగ్ డెలివరీ వాల్యూమ్ తక్కువగా నమోదవుతుండటం షేర్ గల డిమాండ్ని రెప్లికేట్ చేస్తుంది. ఏంటంటే బిగ్ ప్లేయర్స్ ఏదైతే దీని మీద ఈ బిజినెస్ మీద దీని మీద ఏదైతే పూర్తి స్థాయి నమ్మకం వచ్చిందో అలాంటప్పుడు చాలా హెవీ క్వాంటిటీ కొనడం జరుగుతుంది. అలాంటి దాంట్లో కొన్న దాంట్లో థర్మెక్స్ దాన్ని కూడా బాగా ఎక్కువగా డిమాండబుల్ గా కొన్నారు కాబట్టి ఇది 3300 దగ్గర నుంచి ఇది టేక్ ఆఫ్ తీసుకుంటుంది. ఇప్పుడు యాక్చువల్గా అయితే ఇది లాస్ట్ డిసెంబర్ లో చూసుకున్నట్టయితే 2500 రూపాయల దగ్గర నుంచి ఇప్పుడు 3300 వరకు ఆల్మోస్ట్ మనకి ఒక 600 రూపీస్ ఆల్రెడీ మార్కెట్ లో 600 నుంచి 700 రూపీస్ మార్కెట్ లో ఆల్రెడీ అప్ ట్రెండ్ తీసుకుంది జస్ట్ ఫర్ 3 months కే. ఇది ఏదైతే ఈ థర్మెక్స్ ఏదైతే మనకి HNI క్లయింట్స్ కూడా అంటే హై నెట్వర్క్ క్లయింట్స్ కూడా దీంట్లో హ్యూజ్ అమౌంట్స్ పంప్ చేస్తున్నారు కాబట్టి దీంట్లో మనకి ఖచ్చితంగా మనకన్నా మంచి రీసెర్చ్ లోనే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మార్కెట్ లో ఇది టేక్ ఆఫ్ తీసుకుని ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. కమింగ్ డేస్ లో 3500 దగ్గర కన్సాలిడేషన్ ఉంది. అది బ్రేక్అవుట్ ఉంది మాత్రం ఇంకా మార్కెట్ లో ఇది ఒక స్వింగ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అండ్ రెండోసారి లాస్ట్ వీక్ మనం చూసాం ఆర్బీఐ రెపో రేట్కి సంబంధించి రివ్యూ చేసుకోవటం 70,850 దగ్గర ఇమీడియట్ సపోర్ట్ కావాలన్నట్టుగా కనిపిస్తుంది. దాని మీద మీ వాట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్ అండి? ఒకసారి చెప్పండి సార్ మీరు. ఇది దేశీయ సూచీలు మనం చూసాం ఇండెక్స్ లాస్ట్ వీక్ అంతా కంప్లీట్ లాసెస్లో నడిచింది. మేజర్ ఏంటంటే ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ సర్దుబాటు ధోరణి నుంచి నిష్క్రమిస్తున్నట్టు ప్రకటించిన తర్వాత ఇది డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది. ఈ వారం కూడా ఇదే కంటిన్యూ అయ్యే పరిస్థితి ఉంటే కనుక 70,850 దగ్గర ఈ సూచీలకు సంబంధించి తక్షణ యాక్చువల్గా మనం ఏదైతే లాస్ట్ వీక్ చెప్పామో 22,000 మార్కెట్ పైన సస్టైన్ అవ్వకపోతే మార్కెట్ లో ఏదైతే డౌన్ ట్రెండ్ వస్తుందని చెప్తున్నాం, ఈ వీక్ కూడా మళ్ళీ మనం అదే చెప్పడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ మనం ఏం చెప్తున్నాం అంటే మార్కెట్ లో కొంచెం అన్సర్టనిటీ ఉండి డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. మార్కెట్ ఏదైతే ఒక 2 months ఒకే స్ట్రెచ్ లో మార్కెట్ బాగా పెరగడం వల్ల ఏదైతే 19,500 దగ్గర నుంచి 22,000 వరకు కూడా ఒకే స్ట్రెచ్ లో పెరగడంలో ఒక రిట్రెస్మెంట్ అయితే దీంట్లో టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే ఇట్స్ ఏ కామన్ థింగ్. వీళ్ళ ఇంటర్నేషనల్ మార్కెట్స్ బాగుండి మన గ్యాప్ అప్ లో కనుక ఓపెన్ అయినప్పుడు కూడా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఈ రోజు కూడా ఇంట్రాడే ట్రేడ్ చేసే వాళ్ళు 21,850 దగ్గర నుంచి కూడా మార్కెట్ లో ఒక డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది నిఫ్టీ. అదేవిధంగా 21,450 అండ్ 250 ఈ వీక్ లో మనం చూసుకున్నట్టయితే టెక్నికల్ కరెక్షన్ మనం చెప్తున్నాము. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీలో మన నిఫ్టీ ఇందాక కొంచెం పాజిటివ్ గా ఉన్నప్పుడు కూడా బ్యాంక్ నిఫ్టీ అయితే పాజిటివ్ గా ఉండే అవకాశం లేదు. ఒక కరెక్షన్ జరగడానికి అవకాశం ఉంది. 45,800 బిలో మార్కెట్ లో మనం సెల్ చేసుకుని జస్ట్ 100 పాయింట్స్ స్టాప్ లాస్ గా మెయింటైన్ చేసుకుని ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ మీకు ఇది 45,300 బ్రేక్ చేసి 200 వరకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ వీక్ లో అయితే 45,000 కిందనే బ్రేక్ అవడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. దాంట్లో ప్రధానంగా ఈ డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు ఈ రోజున డౌన్ ట్రెండ్ లో పార్టిసిపేట్ చేసే స్టాక్స్ కంటే చూసుకున్నట్లయితే ఆటోమొబైల్ సెక్టర్ సంబంధించి హీరో మోటార్స్ అదేవిధంగా ఐషర్ మోటార్స్ కూడా ఆటోమొబైల్ దాంట్లో కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ప్రజెంట్ అయితే హీరో మోటార్స్ అయితే 4,800 దగ్గర నుంచి కూడా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఓఎన్జీసీ రిజల్ట్ పెద్ద ఊహించిన విధంగా రాకపోవడం వల్ల లాస్ట్ 2 days నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే డౌన్ ట్రెండ్ ఉంది. అదే దాన్ని 270 బిలో మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టర్ లో మనకి డౌన్ ట్రెండ్ ఉండే అవకాశం ఉందని చెప్తున్నా. ఈ రోజు అందులో ఎస్బీఐ ఏదైతే ఎస్బీఐ మార్కెట్ లో 640 దగ్గర నుంచి 720 వరకు కూడా ఒకే స్ట్రెచ్ లో మార్కెట్ లో పెరగడం వల్ల ఒక టెక్నికల్ కరెక్షన్ అయినా ఉండొచ్చు, లేకపోతే మార్కెట్ ఆల్రెడీ డౌన్ ట్రెండ్ లో ఉండడం వల్ల మార్కెట్ లో ఇది కూడా డౌన్ ట్రెండ్ లోకి వచ్చే అవకాశం అయితే ఈ రోజు అయితే మాత్రం 720 దగ్గర నుంచి 700 వరకు కూడా ఒక 20 పాయింట్స్ ని మార్కెట్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నష్టపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఆయిల్ సెక్టర్ సంబంధించి ఇందాక మీరు క్వశ్చన్ చేశారు, బీపీసీఎల్ లాంటిది ఏదైతే ఓఎన్జీసీ రిజల్ట్ బాగోలేదు దానికి తగ్గట్టుగా ఆయిల్ సెక్టర్ కూడా కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పాం. దాంట్లో బీపీసీఎల్ ఈ రోజున ఏదైతే 620 దగ్గర నుంచి 650
650 680 దగ్గర నుంచి మార్కెట్ లో ఒక డౌన్ ట్రెండ్ వచ్చి 600 కూడా బ్రేక్ చేసి డౌన్ ట్రెండ్ రావడానికి ఎక్కువ స్కోప్ అయితే ఉంది. డౌన్ ట్రెండ్ విషయాలు మార్కెట్ ఏదైతే డౌన్ ట్రెండ్ బేరిష్ ట్రెండ్ లో ఉన్నది కాబట్టి బేరిష్ ట్రెండ్ లో ప్రధానంగా పార్టిసిపేట్ చేసే స్టాక్స్ ని ఈ స్టాక్స్ గా మనం తీసుకోవచ్చు. అదేవిధంగా ఏదైతే మనకి కొంచెం అంటే ఫ్రంట్ లైన్ స్టాక్సే కాకుండా లేదంటే టాటా పవర్ లాంటి, కోల్ ఇండియా లాంటి ఇవన్నీ కూడా ఎనర్జీ సెక్టర్ అంతా కూడా డౌన్ ట్రెండ్ ఉంది అంటున్నా కాబట్టి ఇవి కూడా బాగా డౌన్ ట్రెండ్ లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంది. టాటా పవర్, అదేవిధంగా కోల్ ఇండియా, పవర్ గ్రిడ్, ఐఓసి, బీపీసీఎల్ ఇవన్నీ కూడా, ఐఓసి కూడా ఆయిల్ కంపెనీలో ఐఓసి కూడా ఏదైతే 180 కింద ట్రేడ్ అవుతున్న సేపు కూడా మార్కెట్ లో ఒక డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. రైట్. అయితే సార్ కొన్ని వారాలుగా మనం చూస్తున్నాము ఎఫ్ఎంసీజీ నష్టపోతూ వస్తుంది, ఎఫ్ఎంసీజీ షేర్లు నష్టపోతూ వస్తున్నాయి. బట్ ఈ వీక్ ఏమన్నా కొంచెం ఫేవరబుల్గా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే కాదండి, ఈ వీక్ కూడా మార్కెట్ లో ఇది ఒక బేరిష్ ట్రెండ్ ఉంది కాబట్టి అది ఎంత మంచి స్టాక్ అయినా సరే కొంచెం బేరిష్ లోనే ట్రేడ్ అవడానికి అవకాశం ఎక్కువ ఉంది. టాటా కన్స్యూమర్, హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్, అదేవిధంగా ఐటీసీ, ప్రధానంగా గాడ్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ఈ 4 కంపెనీలు చూసుకున్నట్టయితే మార్కెట్ లో ఒక కరెక్షన్ జరుగుతుంది కాబట్టి కరెక్షన్ కంప్లీట్ అయిన తర్వాత మార్కెట్ ఏదైతే 21,400 21,200 ఏదో చెప్పుకుంటామో అది మార్కెట్ లో రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి పుల్ బ్యాక్ తీసుకునే టైంలో హిందుస్థాన్ కానీ, ఐటీసీ కానీ, టాటా కన్స్యూమర్ కానీ, గాడ్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ కానీ మార్కెట్ టేక్ ఆఫ్ అవుతున్న టైంలో మనం ఎక్యుములేట్ చేసుకుంటే మనకి అత్యధిక ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఫార్మా దాంట్లో ఈ ఎఫ్ఎంసీజీ దాంట్లో మీకు ఆల్రెడీ హోల్డింగ్స్ ఉన్నప్పుడు కూడా డోంట్ బాదర్, మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. మార్కెట్ మళ్ళీ డౌన్ ట్రెండ్ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అయినప్పుడు ఎక్యుములేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. రైట్. ఇంకోటండి, ఇప్పుడు ఇందాకే సిమెంట్స్కి సంబంధించి అంబుజా సిమెంట్స్ మాట్లాడుకున్నాం. అయితే ఈ వారం అల్ట్రాటెక్ యాజ్ వెల్ శ్రీ సిమెంట్స్ వీటితో పాటు జేజే లక్ష్మీ సిమెంట్స్ కూడా సజెషన్స్ వస్తున్నాయి. కెన్ వి గో ఫర్ దట్ అని ఒక కాలర్ అడుగుతున్నారు. లేదు, యాక్చువల్గా అల్ట్రాటెక్ సిమెంట్ అయితే ఒక ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు సైకలాజికల్ గా ఇబ్బంది లేకపోతే అల్ట్రాటెక్ సిమెంట్ ప్రెసెంట్ అయితే 9,900 కేజీలో నడుస్తుంది, 9,960లో. ఇది యాక్చువల్గా ఏంటంటే 10,300 వరకు వెళ్ళి మార్కెట్ లో డౌన్ ట్రెండ్ వచ్చినటువంటి స్టాక్ ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ అవుతుంది. మీరు ఎక్వైర్ చేసుకోగలిగితే దీన్ని సిప్ మోడల్లో, ఎందుకంటే ప్రైస్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి మీరు సిప్ మోడల్ మీరు దీంట్లో ఒక 50 షేర్లు కొందాం అనుకుంటే 10-20 ఇప్పుడు తీసుకుని ఒక సిప్ మోడల్ ఒక 2-3 టైమ్స్ మనకి ఎంట్రీ తీసుకోగలిగితే ది బెస్ట్ ప్రైస్ మీరు తీసుకున్నట్టుగా అవుతుంది. సైకలాజికల్ గా కూడా మంచి ప్రైస్ లో మీకు దొరికిన దాఖలా అయితే ఉంటది. అదేవిధంగా శ్రీ సిమెంట్ విషయం వచ్చినప్పటికీ మార్కెట్ లో కొంచెం హెవీ దాంట్లో వాలటాలిటీ కూడా ఉంటుంది కాబట్టి కొంచెం దాంట్లో దానికన్నా సిమెంట్ ఇండస్ట్రీ దాంట్లో వచ్చినప్పటికీ మనకి ఈ అంబుజా కానీ, అదేవిధంగా ఏసీసీ కానీ, ఇప్పుడు ఆల్టర్నేట్ కానీ ఇవి సజెస్ట్ చేస్తున్నాము. మీరు చెప్పింది జేకే సిమెంట్ కూడా అడుగుతున్నారని చెప్పారు మీరు. అవునండి, జేకే సిమెంట్ చూసుకున్నట్టయితే ఇది కూడా ఏదైతే 4,000 రూపీస్ దాంట్లో ట్రేడ్ అవుతుంది, 4,200 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. జేకే సిమెంట్ కూడా మార్కెట్ లో ఎగ్జాక్ట్ గా నవంబర్ దగ్గర నుంచి కూడా ఇది 3,200 3,300 దగ్గర నుంచి ఒక టేక్ ఆఫ్ తీసుకుని జస్ట్ 3 months లోనే ఒక 1,000 పాయింట్స్ అంటే ఆల్మోస్ట్ 25% 30% ఒకే స్ట్రెచ్ లో వితౌట్ ఎనీ కరెక్షన్స్ లేకుండానే మార్కెట్ లో ఒక స్పీడ్ గా వెళ్ళినటువంటి స్టాక్. అంటే దీన్ని బట్టి చూస్తే మనకి సిమెంట్ ఇండస్ట్రీ చాలా పొటెన్షియల్ గా ఉంది. కమింగ్ డేస్ లో కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంది. ఒక జేకే సిమెంట్స్ లో కానీ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ప్రెజెంట్ ఇప్పుడు 4,250 రూపీస్ ఉంది. యాక్చువల్గా 4,400 బ్రేక్ చేస్తే మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం ఉంది. 4,000 నుంచి 4,200 మధ్యలో ఏ ప్రైస్ లో మీరు తీసుకున్నా సరే మీకు మంచి ప్రైస్ కింద లెక్కేయచ్చు. రైట్ సార్. అంటే ఇంకోటి చూస్తే ఐటీ కంపెనీల షేర్లు తక్కువ శ్రేణిలో కదులుతున్నాయి, పెద్ద ఆసిలేషన్ కనిపించట్లేదు. ఈ వారం ఎట్లా ఉండబోతోంది మీ సజెషన్? ఐటీ కంపెనీస్ లో మనకి చూసుకున్నట్టయితే ఇన్ఫోసిస్ కానీ, టెక్ మహేంద్ర కానీ, అదేవిధంగా విప్రో షేర్స్ కానీ, హెచ్సిఎల్ టెక్నాలజీస్ కానీ ఇవన్నీ కూడా బాగా ప్రోగ్రెసివ్ గా ఉన్నాయి. ఈ రోజు కూడా హెచ్సిఎల్ టెక్నాలజీస్, విప్రో ఈ రెండు కూడా ప్రోగ్రెసివ్ గా ఉంటాయి. ఏదైనా సెకండ్ హాఫ్ లో కరెక్షన్ జరిగితే ఏదైనా బ్యాలెన్స్డ్ గా ఉండొచ్చేమో కానీ మామూలుగా సెక్టార్ అంతా కూడా ఈ రోజునైతే ఒక అప్ ట్రెండ్ లో ఉంది. మార్కెట్ లో మాత్రం విప్రో మాత్రం 500 పైన మీరు ఏ రేట్ లో బై చేసినా సరే మీకు మంచి లాభాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. హెచ్సిఎల్ టెక్నాలజీస్ ప్రధానంగా చెప్పుకున్నట్టయితే హెచ్సిఎల్ టెక్నాలజీస్ యాక్చువల్ గా మనకి మంచి రిజల్ట్ ఓరియంటేషన్ తో ఉన్నటువంటి కంపెనీ ఇది. అదేవిధంగా లాస్ట్ నవంబర్ నుంచి కూడా మనం చూసుకున్నట్టయితే ఏదైతే నవంబర్ నుంచి చూసుకున్నట్టయితే ఇది 1,200 రూపీస్ 1,250 అండ్ 1,300 రూపీస్ దగ్గర ట్రేడ్ అయినటువంటి స్టాక్ ఇది. అక్కడి నుంచి ఎప్పుడైతే 1,300 దగ్గర 1,250 నుంచి మీరు ట్రేడ్ అయ్యి కన్సాలిడేషన్ అయ్యి 1,300 దగ్గర ఎప్పుడైతే బ్రేక్అవుట్ తీసుకుందో ఈ రోజున 1,650 ట్రేడ్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ వాళ్ళు మనకి 25 నుంచి 30% ఆల్రెడీ మనకి ప్రోగ్రెసివ్ గా ఉన్నటువంటి స్టాక్ ఇది. ఏదైతే 1,650 ట్రేడ్ అవుతుంది ఇది ఇంకా మార్కెట్ లో అగ్రెసివ్ గానే మనకి ట్రేడ్ అవడానికి అవకాశం ఉంది. మనం ఇది
లాస్ట్ వీక్ కూడా 1500 బ్రేక్ చేసినప్పుడు మనం దీన్ని రికమెండ్ చేయడం కూడా జరిగింది. మనకి ఏదైతే వీక్లీ రికమెండేషన్స్ లో కూడా 1500 అబోవ్ ఒక బ్రేక్అవుట్ వస్తుందని కూడా మనం చెప్పడం జరిగింది. జస్ట్ 2 వీక్స్ లోనే ఒక 150 పాయింట్స్ దీంట్లో మనం కదలిక అయితే చూసాము. కాబట్టి ఐటీ సెక్టర్ లో ప్రోగ్రెసివ్ ఉన్న స్టాక్స్ లో హెచ్సిఎల్ టెక్నాలజీస్ అండ్ ఇన్ఫోసిస్, అదేవిధంగా ఈ టెక్ మహేంద్ర స్టాక్స్ లో మనకి అదే టీసీఎస్ ఎలాగా ప్రోగ్రెసివ్ గానే ఉంది. ప్రధానంగా ఆ టీసీఎస్ తర్వాత చెప్పుకోదగ్గ స్టాక్స్ ఇవన్నీ కూడా. ఇన్ఫోసిస్ కూడా అదే విధంగా 1400 రూపీస్ దగ్గర నుంచి ఈరోజు 1700 రూపీస్ ట్రేడ్ అవుతుంది జస్ట్ ఫర్ 3 months లోనే. అంటే మనకి ఇవన్నీ కూడా ప్రోగ్రెసివ్ ఉన్న స్టాక్స్ ఐటీ సెక్టర్ సంబంధించి మీకు దాని మీద అవగాహన ఉన్నంత వరకు కూడా మంచి స్టాక్స్ ఇన్వెస్ట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఎప్పుడూ ఉంటుంది. రైట్. ఆటోమొబైల్కి వచ్చేప్పటికీ షేర్స్ కొంత కరెక్షన్కి గురయ్యే అవకాశం ఉందంటున్నారు. ఎందుకంటే భారీ కొనుగోలు జరిగిన నేపథ్యంలో ఇదొకటి అనివార్యంగా కనిపిస్తుంది. కాబట్టి మీ సజెషన్ ఏంటి అని అడుగుతున్నారు. లేదు, యాక్చువల్గా ఆటోమొబైల్ లో మీకు టాటా మోటార్స్ లాంటిది, అదేవిధంగా ఐషర్ మోటార్స్ లాంటిది, బజాజ్ ఆటో కూడా చాలా ప్రోగ్రెసివ్ గా బాగా ముందుకెళ్తున్నటువంటి స్టాక్స్ లాస్ట్ 4 months నుంచి కూడా మీరు చూసుకున్నట్టయితే. కాబట్టి వీటిలో మనం బెట్ చేయడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఆల్మోస్ట్ మీకు టాటా మోటార్స్ లాంటి దాంట్లో అయితే ఆల్రెడీ 50% ఆల్రెడీ మార్కెట్ లో ఒక స్వింగ్ తీసుకుని మార్కెట్ లో టేక్ ఆఫ్ అవుతున్నదని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా టాటా మోటార్స్ తో పాటుగా ఐషర్ మోటార్స్, టాటా మోటార్స్ టెక్నికల్ గా చూసుకున్నట్టయితే ఈ రోజున ఏదైతే 900 పైన ట్రేడ్ అవుతుంది. యాక్చువల్గా అయితే మనకి ఇది మన నవంబర్ లో చూసుకున్నట్టయితే ఇది 675 రూపీస్, 675 రూపాయల దగ్గర నుంచి ఒక టేక్ ఆఫ్ అయిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ 925 రూపీస్ వరకు కూడా ట్రేడ్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ 350 పాయింట్స్ ఆల్రెడీ ఒక ప్లస్ లో మనం చూసాం. అంటే నవంబర్ నుంచి చూసుకున్నట్టయితే 40% నుంచి 50% అబోవ్ మనకి టాటా మోటార్స్ రిజల్ట్ ఓరియంటేషన్ తో మనకి అద్భుతమైన రిటర్న్ ఇచ్చింది. టాటా మోటార్స్ అదేవిధంగా ఐషర్ మోటార్స్ కూడా ఎనీ డిప్ యూ కెన్ బై, అది ఏ ప్రైస్ ఉన్నప్పటికీ కూడా. అదేవిధంగా కొత్తగా ఎంట్రీ అయ్యే వాళ్ళైతే సిప్ మోడల్ లో తీసుకుంటే మార్కెట్ లో ఐషర్ మోటార్స్ కూడా 4100 4200 వెళ్ళిన తర్వాత ఒక కరెక్షన్ లో 400 పాయింట్ కరెక్షన్ జరిగి 4600 దగ్గర నుంచి టేక్ ఆఫ్ అవుతుంది. ఒక 600 పాయింట్ కరెక్షన్ జరిగి ఇప్పుడు 3800 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్ ఫర్ టాటా మోటార్స్ అండ్ ఐషర్ మోటార్స్, యూ విల్ గెట్ ఎ గుడ్ ప్రాఫిట్స్. రైట్ అండి. అండ్ ఆయిల్ సెక్టర్కి వచ్చేప్పటికీ ఇన్ఫ్యాక్ట్ గడిచిన 3 వారాలుగా చెప్తున్నారు మీరు, అవన్నీ కూడా ప్రోగ్రెసివ్గా కనిపిస్తున్నాయి షేర్స్. ఐఓసీ కావచ్చు, బీపీసీఎల్ కావచ్చు, హెచ్పిసిఎల్ కావచ్చు. అండ్ ఈ వారం ఎట్లా ఉంటుందని? ఐఓసీ లాంటి మామూలుగా మనం చూసుకున్నట్టయితే 120 రూపీస్ దగ్గర నుంచి ఐఓసీ మనకి ఏదైతే 100 రూపీస్ ఎప్పుడైతే నవంబర్ లో బ్రేక్అవుట్ వచ్చిందో అక్కడ మళ్ళీ 120 దగ్గర ఇంకో బ్రేక్అవుట్ రావడం, అక్కడ నుంచి 195 రూపీస్ ఆల్మోస్ట్ డబుల్ అయ్యింది స్టాక్ విత్ ఇన్ 3 months లోనే ఐఓసీ. అంటే ఆయిల్ దాంట్లో గవర్నమెంట్ పాలసీస్ ప్రకారం వాళ్ళకు ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏ రోజు కాదు ప్రైస్ చేంజెస్ ఎన్ని వాటి వల్ల బాగానే ఉన్నది. కానీ రిజల్ట్ ఓరియంటేషన్ తో ఈ జస్ట్ 3-4 days ఏదైనా కొంచెం కన్సల్టేషన్ ఉన్నప్పుడు కూడా మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ప్రధానంగా ఈ రోజు చూస్తే ఓఎన్జీసీ రిజల్ట్ చెప్పుకున్నాం కదా, 14% మైనస్ వచ్చిందని. దాన్ని ఆయిల్ సెక్టర్ మీద వాటి మీద సెంటిమెంటల్ గాను ప్లస్ మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉండడం వల్ల ఆ విధంగా ట్రేడ్ అవుతుంది తప్ప ఏదైతే బీపీసీఎల్ కానీ ఐఓసీ కానీ చాలా ప్రోగ్రెసివ్ గా లాస్ట్ 3-4 months నుంచి కూడా మంచి. బీపీసీఎల్ చూసుకున్నట్టయితే ఇంచుమించుగా 300 రూపీస్ దగ్గర మనకు బ్రేక్అవుట్ వస్తే 600 రూపీస్ విత్ ఇన్ 4 months, నవంబర్ డిసెంబర్ జనవరి 3 months కంప్లీట్ అయినప్పటికీ 360 రూపీస్ ఉన్న స్టాక్ ఈ రోజున 600 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. అంటే ఆయిల్ కంపెనీస్ ఎంత ప్రోగ్రెసివ్ ఉన్నాయో మనకి దీని ప్రకారం అర్థమవుతుంది. కానీ ఈ రోజు మాత్రం చూసుకున్నట్టయితే మాత్రం బీపీసీఎల్ కానీ ఐఓసీ కానీ అదేవిధంగా ఎనర్జీ సెక్టర్ సంబంధించిన టాటా పవర్, కోల్ ఇండియా, పవర్ గ్రిడ్ ఇవన్నీ కూడా మైనస్ లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. టాటా పవర్ ఆల్రెడీ 4% వరకు మనం చెప్పుకున్న దగ్గర నుంచి కూడా మార్కెట్ లో ఒక డౌన్ ట్రెండ్ తీసుకుంది. ఇక్కడ నుంచి మార్కెట్ లో ఏదైతే 370 రూపీస్ నడుస్తుంది ప్రజెంట్, 370 340 రూపీస్ వరకు వచ్చిన తర్వాత అక్కడ అది ఈ రోజు అవ్వడొచ్చు, రేపు అవ్వడొచ్చు, కన్సల్టేషన్ అవడానికి అవకాశం ఎక్కువగా అయితే ఉంది. రైట్ మూర్తి నాయుడు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి ఈ వారం కొంచెం కరెక్షన్కి గురయ్యే అవకాశం ఉన్న దృష్ట్యా కొన్ని చోట్ల స్తబ్దుగా ఉన్నప్పటికీ ప్రోగ్రెసివ్గా ఉన్న వాటి గురించి సమగ్రంగా వివరించారు. స్ట్రాంగ్ రికమెండేషన్స్ కూడా చేశారు. ఫర్ ద లాస్ట్ 3 weeks విచ్ యూ బీన్ అడ్వకేటింగ్ అవి పాజిటివ్ రిజల్ట్ కనిపిస్తున్నాయని కాలర్స్ కూడా వాళ్ళ మెయిల్స్లో కాలర్స్ విడిగా వ్యక్తిగతంగా మెసేజెస్ కూడా పంపిస్తున్నారు. అండ్ ఇదే రకమైన స్ఫూర్తి సపోర్ట్ మీ నుంచి రావాలని కోరుకుంటూ మళ్ళీ రేపు కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.